పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సో ఇలా వెళ్ళిపోయిన జంతువులు మళ్ళీ మీకు తిరిగి వచ్చిన సందర్భాలు ఉండుంటాయి. బర్డ్స్ వస్తాయి, బికాస్ ఇంటి పక్క ఉంటాయి కదా, వెళ్తాయి వస్తాయి. మంకీస్ ఇట్లాంటివన్నీ చాలా దూరం వదిలేస్తాం కాబట్టి కష్టం. అండ్ వి డోంట్ గో బ్యాక్. నేనైతే ఐ డోంట్ గో బ్యాక్ దేర్ బికాస్ ఇట్స్ నాట్ ఫేర్. వాటికి ఆ జీవితమే కరెక్ట్. అదే కదా, అవి పుట్టిన దానికోసమే. ఏదో మధ్యలో ఓకే వి హెల్ప్ దెమ్, బట్ వి కాంట్ ఓన్ దెమ్. అది అన్ని మనం ఓన్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ద రైట్. చాలా కష్టం. ఇక్కడ ఇప్పుడు యాక్చువల్ పర్టినెంట్ క్వశ్చన్కి వస్తున్నాను. అన్ని జీవరాశులకు ఒక సోల్ ఉంటుంది, ఒక రికగ్నిషన్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఇవన్నీ మనం వింటాం, సినిమాల్లో గ్లోరిఫై చేసి చూసాం. ఇంక్లూడింగ్ ఫర్ వేర్ డాగ్స్ ఆర్ వెరీ వెరీ లాయల్. అండ్ నేను గుర్రాన్ని మంచిగా చూసుకునేవాడు, ఇలా చిటికేయంగానే ఆ గుర్రం పరిగెట్టుకు వచ్చేస్తుంది. అలాగా హ్యావ్ దీస్ యానిమల్స్ కమ్యూనికేటెడ్ విత్ యూ? అఫ్ కోర్స్. ఎప్పుడు చాలాసార్లు అయి ఉంటుంది మీకైతే? అఫ్ కోర్స్. Animals, all beings have a soul, okay, including animals. The difference is that మనం చెప్పగలుగుతాం in an understandable way. ఇప్పుడు ఏ భాష అయినా సరే ఏదో ఒక ఫిజికల్ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి we understand. ఇప్పుడు నాకు భాష రాకపోయినా ఏదో సైగలు చేసి I can communicate. They can't do that. So అక్కడ we think that they don't have a soul, they don't have a feeling, they don't have emotions. So that is where the difference comes. But when we do telepathic communication, it is basically an energy connect. Appudu we literally hear them. Literally ఇప్పుడు మనం మాట్లాడినట్టు వాటితో మాట్లాడతాం. They tell us their whole story. But what I've realized is, and many of us who communicate have realized, is that they accept things very beautifully. Animals. Like what? అంటే ఎలాగా? ఇప్పుడు I'll tell you a typical case. ఇప్పుడు abandoned pets ఉంటాయి, మంచి బ్రీడ్స్. ఈ మధ్య అయితే చాలా, ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ చాలా అయినాయి అట్లా. ఎక్కడో తీసుకెళ్లి మంచి జర్మన్ షెపర్డ్ వదిలేసిన, అంటే జర్మన్ షెపర్డ్ అని స్పెసిఫిక్ ఎందుకంటే మంచి నోన్ బ్రీడ్ అని. జర్మన్ షెపర్డ్, సెయింట్ బెర్నార్డ్స్, హస్కీస్ అవి అసలే మన క్లైమేట్ లో ఉండలేవు. బట్ వాటిని ఇంట్లో అట్లీస్ట్ కొంతమంది ఏసీలో అవి పెట్టుకుంటారు, కొంతమంది ఊరికే రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతారు. అవి కూడా అన్లైక్ us, they don't develop an ill feeling towards anybody who has done anything to them. They never do. అంటే వాటికి రివెంజ్ అనే కాన్సెప్ట్ తెలియదు. ఆ దిక్కుమాల ఎమోషన్ అనేది మనుషులు సృష్టించుకునేది అవుట్ ఆఫ్ దర్ ఈగో, అంతేనా? అక్సెప్టెన్స్. మరి పగబట్టిన బుసనాగు ఇవన్నీ మన కథలు. అవి ఫిజికల్ స్వప్న. ద డిఫరెన్స్ ఇస్ దేర్. ఇప్పుడు ఎవరన్నా నన్ను విన్నారనుకో, వాళ్ళు అంటారు అగ్రెషన్ ఎందుకు ఉండదు, దట్ డాగ్ చేజెస్ మీ ఎవ్రీ డే అంటారు. అవును రైట్. అది ఫిజికల్. ఇన్ ద ఫిజికల్ స్పేస్ దే హ్యావ్ టు లెర్న్ టు ఎగ్జిస్ట్, దే హ్యావ్ టు లెర్న్ టు సర్వైవ్. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం చేస్తాయి అంతే. అది ఎక్కడ చూసినా an animal attacks only in defense. అంతే. Always. Whether it's a tiger in a forest or your dog at home. Pet dogs also bite. చాలా మంది అంటారు my dog is aggressive. అది నన్నే, my own pet dog has bitten everybody in my family చిన్నప్పుడు. అది నేను చాలాసార్లు చూసాను. ఇప్పుడు నా ఫ్రెండ్ ఇంట్లో అలా అయింది చాలా మందికి. అవుతాయి. బట్ it is not because of a dislike or నువ్వు నచ్చలేదనో లేకపోతే నువ్వు ఏదో చేసావనో. ఇట్స్ నాట్ లైక్ దాట్. అదేదో ఎక్కడో థ్రెట్ గానీ ఒక డేంజర్. See, we don't recognize their issues. అండ్ ఇంకోటి ఏంటి, ఇట్స్ మై పెట్, హౌ కెన్ హీ డూ దిస్ టు మీ అనే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. అవును, నేను ఎంత బాగా చూసుకుంటున్నాను దానికి రోజు, అయినా కూడా నన్ను కరుస్తుంది అని చెప్పి. సో వీ డోంట్ డ్రా బౌండరీస్. సిగ్నల్స్ ఇస్తాయి ఎప్పుడు కూడా. ఈవెన్ అ స్ట్రీట్ డాగ్ ఫస్ట్ కొంచెం పళ్ళు చూపిస్తుంది, గ్రౌల్ చేస్తుంది. దెర్ ఆర్ సమ్ బాడీ సిగ్నల్స్ దట్ యూ కెన్ సీ. అవి కనిపించిన వెంటనే మనం క్వైట్ గా వెళ్ళిపోయాం అనుకో, అదేం చెయ్యదు. మనం ఏ కుక్కే కదా, స్ట్రీట్ డాగే కదా అని వీ డోంట్ అండర్స్టాండ్. వీ క్రాస్ దట్ లైన్. దే అటాక్ ఇన్ డిఫెన్స్. దట్స్ ద సర్వైవల్ టెక్నిక్. కరెక్ట్, అంతే కదా. సో అయితే మరి ఈ కుక్క అంటే అన్ని జీవరాశులకు ఉండే లాంగ్వేజ్ని
ఎలా అర్థం చేసుకోవాలి? దానికి ఏమైనా కోర్స్ ఉంటుందా? టెలిపతిక్ కోర్స్? టెలిపతి అనేది ఇట్స్ అన్ ఇన్బోర్న్ ఎబిలిటీ. పుట్టినప్పుడు అందరికి ఉంటుంది అది. ఇట్స్ లైక్ లైక్ హౌ వి సే సిక్స్త్ సెన్స్ అంటాం కదా, ఇంట్యూషన్ అంటాము, గట్ ఫీలింగ్ అంటాము. ఇట్స్ ఆల్ నథింగ్ బట్ దోస్ టెలిపతిక్ ఇన్పుట్స్. యాజ్ వి గ్రో అప్ మనకి అవి మర్చిపోతాం ఎక్కడో, టు బి వెరీ ఆనెస్ట్. బికాస్ మన సోషల్ అప్బ్రింగింగ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎవ్రీథింగ్ టాక్స్ అబౌట్ ఫిజికల్ ఎవిడెన్సెస్. సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లో కూడా వి లుక్ ఫర్ ఎవిడెన్సెస్, అన్నిట్లో వి లుక్ ఫర్ ఫిజికల్ థింగ్స్. సో అక్కడ ఈ టెలిపాథిక్ ఎబిలిటీ అనేది మనం ఎక్కడో మర్చిపోతాం. రైట్. సో నౌ ఇట్స్ పికింగ్ అప్ వెరీ వెల్ బికాస్ పీపుల్ ఆర్ ఆల్సో వాంటింగ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ అ మచ్ బెటర్ వే. మేబీ ఒక 15-20 years అగో ఒక పెట్ డాగ్ అంటే ఇట్ వాస్ అ గార్డ్ డాగ్ అంతే. చాలా మంది గేట్ కన్నా బయటన్నా కట్టేసేవాళ్ళు, ఇంటి లోపల కూడా తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ దేర్, ఇట్ బికమ్స్ ఫ్యామిలీ. సో యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్, సో ఇట్ పికింగ్ అప్. సో ఇప్పుడు దేర్ ఆర్ కోర్సెస్ లైక్ ఈవెన్ ఐ కండక్ట్ కోర్సెస్. చాలా మంది దే ఆర్ కండక్టింగ్ కోర్సెస్ టు హెల్ప్ యూ బ్రింగ్ అప్ దట్ అవేర్నెస్ అగైన్. ఏదో మ్యాజిక్ నేర్పిస్తామని కాదు, బట్ వీల్ జస్ట్ హెల్ప్ యూ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ. రైట్. అండ్ హౌ యూ డూ ఇట్. సో దిస్ హోల్ అంటే కాన్వర్జేషన్ అండ్ అవేర్నెస్ మనకు చుట్టూ వేరే జీవరాశులు ఉన్నాయని స్టార్ట్స్ ఆఫ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, అవును, ఒక కుక్క కరిచింది, లేదు ఇలా సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ వచ్చింది, యానిమల్ యాక్టివిజం ఇస్ బ్యాక్ ఇన్ సొసైటీ అని. బట్ ఇన్ జనరల్ పీపుల్ ఆల్సో ఫ్యాన్సీ హ్యావింగ్ దీస్ ఎగ్జాటిక్ యానిమల్స్ ఎట్ హోమ్. సో వాట్ ఆర్ సేఫ్ యానిమల్స్ టు హ్యావ్ ఎట్ హోమ్? మనకి పాములు పెంచుకునే వాళ్ళు చూసాం, టర్టిల్స్ ఇంట్లో పెట్టుకుంటారు, దానికి సుబ్బలక్ష్మి భాగ్యలక్ష్మి అని పేరు పెట్టుకుని కూడా చూసాను నేను. చిన్న చిన్న టర్టిల్స్ ని పెట్టుకోవడం. ఇస్ ఇట్ ఓకే టు ఇన్ఫాక్ట్ దట్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ అ పెట్ అండ్ పెట్ యాజ్ అ పెట్, దాంతో సోల్ కనెక్షన్ అవన్నీ పక్కన పెట్టేస్తే, ఇస్ ఇట్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ, సుమతి? See, having a pet in your space is a good thing. It brings up a lot of things in you. Okay, just the idea of caregiving. మనం డే టు డే లైఫ్లో ఇవన్నీ మర్చిపోతాం. జస్ట్ టు హ్యావ్ అన్ ఎమోషనల్ కనెక్ట్, అండ్ దట్ టు ఇన్ టుడేస్ టైమ్స్. ఓకే, చాలా మంది దే ప్రిఫర్ పెట్స్ నౌ బికాస్ ఒకళ్ళే ఉంటారు, ఫ్యామిలీస్ నుంచి దూరంగా ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ బిజీ వర్కింగ్, డిఫరెంట్ షిఫ్ట్స్. సో కలుసుకొని కూడా కలుసుకోరు, వన్ ఈస్ కమింగ్ హోమ్, ది అదర్ ఈస్ గోయింగ్ అవుట్. ఇట్లాంటప్పుడు వెన్ యూ హ్యావ్ అ పెట్ ఇన్ ద హౌస్, ఇట్ హెల్ప్స్ యూ bring up that thing in you, caregiving, affection, emotional bonding, itlantivanni. So pets are good to have, but again, pets are pets, don't make them human. Adi. So that is where, see, you have to draw lines in everything basically. ఇది చాలా వైజ్ మాట మీరు అన్నది. వాటిని హ్యూమనైజ్ చేసేస్తాం మనం, అందుకే అక్కడ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అటు ఇటు అయ్యి సమ్వేర్ వి ట్రెడ్ ఇన్ టు దేర్ ఎనర్జీ స్పేస్ ఆల్సో. అవునా కదా? మనం ఏమి ఫిజికల్ గా ఏం చేయకపోయినా మీరు అన్నట్టు అవి థ్రెటెండ్ ఫీల్ అవ్వడానికి ఎక్కడో ఎనర్జెటికలీ వి ఎంటర్ దేర్. అవును. సో అక్కడ దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్.